impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. Let's go to the word of God. ఎంతమంది వాళ్ళ వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? The power of the covenant part 2. The power of covenant. నిబంధన శక్తి రెండవ భాగాన్ని వింటున్నాము. ఆలోచించమని కోరుతున్నాను. I think you will be blessed like anything. Let's go to the word. Deuteronomy chapter 7 verse 9. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వారికి దండన విధించు వాడునని నువ్వు తెలుసుకోవాలను. అందరం గట్టిగా చెప్తామా? నిబంధన. గట్టిగా, నిబంధన. దాన్ని ఇంగ్లీష్ లో కవెనెంట్ అంటాం. నిబంధన అంటే ఒక ప్రామిస్, ఒక డెఫినెట్ ప్రామిస్, అన్బ్రేకబుల్ ప్రామిస్. అన్బ్రేకబుల్. ఎవ్వరు దాన్ని తుంచివేయలేరు, దాన్ని నాశనం చేయలేరు. ఇట్స్ అన్బ్రేకబుల్ ప్రామిస్. చూడండి, అందరు చెప్పండి, నిబంధనను స్థిరపరచువాడు అనండి గట్టిగా. నిబంధనను స్థిరపరచువాడు అంటే హీ మేక్ ద ప్రామిసెస్ అండ్ హీ ఫుల్ఫిల్డ్. ఆయన మనతో ఒక ప్రమాణము, నిబంధన చేస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు, దాన్ని ముగిస్తాడు కూడా. ఈ దేవుడు ఎలాంటోడంటే ప్రమాణాలు చేసి ఊరికే ఉన్నాడంట. నిబంధనలు, ఈ దేవుడు చేసే నిబంధనలు కొన్ని. మనం చేసే నిబంధనలు ఏంటి? అప్పుడప్పుడు మనం దేవునితో ఒక ప్రమాణం చేస్తాం, అయ్యా నేటి నుంచి ఇంకా ఈ తప్పు చేయను. దట్స్ అ ప్రామిస్. యు హ్యావ్ టు కీప్ దట్ ప్రామిస్. నేటి నుంచి నా భార్యను ఇంకా నేను కొట్టను, ఇదొక నిబంధన. నేటి నుండి నా భార్యను దూషించను, ఇదొక నిబంధన. యు మేడ్ ఎ ప్రామిస్. అదే నిబంధనని మనం బెల్లిలో చేస్తాము. శ్రమయందు, బాధయందు, కలిమియందు, లేమియందు, వేదనల్లో, శ్రమల్లో నేను నిన్ను హత్తుకునే ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను అని భార్యాభర్తలు ఇరువురు ఒక నిబంధన చేస్తారు. ఇట్స్ ఎ కవెనెంట్. నిబంధన అంటే ఇట్స్ అన్బ్రేకబుల్ ప్రామిస్. దాన్ని నువ్వు వేరు చేయకూడదు, దాన్ని బ్రేక్ చేయకూడదు. ఒకవేళ బ్రేక్ చేస్తే ఏమని చూసామన్నా, 400 సంవత్సరాల తర్వాత కూడా నిబంధనను బ్రేక్ చేసినందుకు దావీదు పాలించే సమయంలో ఒక పెద్ద కరువు వస్తుంది. ఏమయ్యా ఈ కరువు ఎందుకు వచ్చిందని దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడితే జాషువా ఒకప్పుడు ప్రమాణం చేశాడు ఒక జనానికి, నేను మిమ్మల్ని నాశనం చేయనని. అయితే జాషువా తర్వాత వచ్చిన సౌలు అనేవాడు ఏ జనాన్నైతే నాశనం చేయనని ప్రమాణం చేశాడో ఆ జనాలనే ఈ సౌలు చంపేశాడు. కాబట్టి నిబంధనను మీరు బ్రేక్ చేసినందున ఇప్పుడు మీకు 3 సంవత్సరాలు అయింది, కరువు తగ్గట్లేదు అంటాడు. అప్పుడు నేనేం చేయాలయ్యా అని అడుగుతాడు. కరువు పోవాలంటే 3 సంవత్సరాల నుంచి భయంకరమైన విపరీత కరువు. అప్పుడు అంటాడు, అప్పుడు వాళ్ళనే అడుగు అని. ఆ జనాల దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటారు తెలుసా? సౌలు 7 కుమారులు మాకు కావాలి, మేము వారిని ఉరి తీస్తాం, అప్పుడు కానీ మేము సంతోషపడము అంటారు. ఇది జస్ట్ టు వైలేట్ ద ప్రామిస్. ఒక వాగ్దానాన్ని మీరినందున, ఒక ప్రమాణాన్ని మీరినందున. అందుకే ఇఫ్ యు మేడ్ ఎ ప్రామిస్ ఆర్ ఇఫ్ యు మేక్ ఎ ప్రామిస్, జస్ట్ కీప్ దట్ ప్రామిస్. నువ్వు ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని నిలబెట్టుకోవాలా. ఒక మనిషి చేసిన ప్రమాణానికే దేవుడు ఇంతగా ఆలోచిస్తే, సౌలు 7 కుమారులు బికాస్ ఆఫ్ హీ వైలేట్ ద జాషువాస్ ప్రామిస్. మనోడు చేసిన ప్రామిస్ కూడా కాదు, నిజానికి దైవ ప్రజలకు
ఒక గుంపుకు ఒక జాతికి మాట ఇచ్చాడు, మిమ్మల్ని గాని మీ సంతానాన్ని గాని మేము వధించము ముట్టము అని. ఈవెన్ దో దే మిస్లీడ్ దెమ్, వాళ్ళు వంచన చేసినా డోంట్ టచ్ దెమ్. అందుకే మీ భార్య, నువ్వు ప్రమాణం చేశావు, నువ్వు నా భార్యవే, గుడ్డిదైనా నడ్డిదైనా ఎడ్డిదైనా ఎలాంటిదైనా నువ్వు ప్రమాణం చేశావు కాబట్టి కీప్ విత్ హర్, ఆమెను కాపాడుకో, ఆమెతో ఉండు. నీ సమయం వస్తుంది, దేవుడు నీ తల పైకెత్తే రోజు తప్పక చూస్తావు. బైబిల్ అంతా చూస్తే మీరు ఎక్కడ చూసిన నిబంధనలే. హోల్ బైబిల్ ఫిల్డ్ విత్ కవెనెంట్స్. ప్రతి చోట తన నిబంధనలు చేస్తూ వస్తాడు. హీ మేడ్ ద కవెనెంట్స్, హీ మేడ్ ద కవెనెంట్స్. ఎందుకని దేవునికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ చదువుతున్నాం చూడండి, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు నన్ను ప్రేమించి ఆజ్ఞలను అనుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచువాడండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, తాను మాటను స్థిరపరిచేవాడనండి, తన వాగ్దానాన్ని స్థిరపరిచేవాడనండి. అంటే ఆయన మాట చెప్పి ఒకటి చేసి ఇది చేస్తానని చెప్పి మానుకుంటాడా? ఈ సంఘానికి ఏం చేస్తానని నాకు మాట ఇచ్చాడో అది చేసేదాకా వదలడు. తెలుసుగా ఈయన ఎంతటో మాట ఇచ్చినందుకు ఏమని మాట ఇచ్చాడు? ఎవరికి మాట ఇచ్చాడు? అబ్రహాముతో మాట ఇచ్చాడు. ఏమని? నీ వలన భూలోకమంతటిని నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు ఒక్క అబ్రహాము, ఇల్లా లేదు దల్లా లేదు, ఒక్క అబ్రహాంలో నుండి భూలోకమంతా ఆశీర్వదించబడాలా. ఇలాగా మాటకే ఇచ్చాడు. ఎలా ఆశీర్వదించబడతారు ఇప్పుడు? భూలోకమంతా. ఇమాజిన్ మ్యాన్, భూలోకమంతా ఒక్క వ్యక్తిలో నుండి మానవ జాతి మొత్తం ఆశీర్వదించబడాల. అందుకే అబ్రహామును ఎన్నుకొని పండు వృద్ధులైన పిల్లల్నిచ్చి అబ్రహాము సంతానముగా దావీదును తెచ్చి, దావీదులో నుండి యేసయ్య వచ్చి, యేసయ్యలో నుండి మనల్ని తెచ్చి, అందుకే మీరు చూస్తే యూదులు ప్రపంచం అంతా పాలిస్తున్నారు. అందుకే మీరు చూసే ఏదైనా సరే, ఎలక్ట్రిసిటీ అవనండి, ఫ్యాన్లు అవనండి, మీరు చూసేవి ఏదైనా ఎవరు తయారు చేసింది? యూదులు తయారు చేసింది. అంటే నిజానికి మాట్లాడితే ఆయన వాగ్దానము ప్రతి చోట నువ్వు కూర్చున్న కుర్చీలు కూడా ఉంది వాగ్దానం నెరవేర్పు. నువ్వు ఇప్పుడు తీసుకుంటున్న ఈ ఏసి కూడా యూదులు తయారు చేసింది. హల్లెలూయా. ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు ఆశ్చర్యం, ఎంతమంది ఆ ఎఫెక్ట్ చూస్తున్నారు? సోలార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? అక్కడి నుంచే. పవర్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళే. అంటే నువ్వు అనుభవిస్తున్న ప్రతి దాంట్లోకి సామర్థ్యం వచ్చిందా లేదా? ఎక్కడి నుంచి వచ్చింది? వాగ్దానము. చెప్పండి గడిగా, నిబంధన. నువ్వు అబ్రహాము సంతానమే. నువ్వు ఈడ కూర్చున్నా, నువ్వు ఫేస్బుక్ కనిపెట్టావు అనుకో, మాట కనిపెట్టాడు ఒకడు, ప్రపంచం అంతా వాడుతున్నారు లేదా? యూ విల్ బి ద బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్. రాజేష్ రెడ్డిలోంచి నీలో ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కటి నుంచి ఒక్కటి తీసి ప్రపంచం మొత్తానికి ఆశీర్వాదంగా మారుస్తాడంట. హల్లెలూయా. ద హోల్ వరల్డ్ విల్ గెట్ ఇంపాక్ట్ బై ద బ్లెస్సింగ్ విచ్ ఇస్ ఆన్ యు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. లెట్స్ సీ. అందుకే ఇక్కడ ఏమంటాడు? తన నిబంధనను స్థిరపరిచేవాడంట. తాను ఒక ప్రమాణం చేసి ప్రమాణాన్ని బ్రేక్ చేసేవాడు కదంట. తన నిబంధన అంటే ఆయన ఒక్కసారి నిబంధన చేస్తే, నేను ఇలా చేస్తాను నాయన నీకు మాట ఇస్తే, regardless of your situation, regardless of your condition, regardless of possibilities, he will do that and he will keep his promise. ఖచ్చితంగా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు, నెరవేర్చి తీరుతాడండి. లెట్స్ సీ. కీర్తనలు 89:34. నా నిబంధనను నేను రద్దుపరిచాను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. గట్టిగా చెప్పండి, నా దేవుడు మాట ఇస్తే దాన్ని రద్దుపరచడు. అంటే నీకు చెప్పాడానికి ఒక మాట, మొసడైపోయావురా, ఇంక అవ్వద్దు నీతో, నేను ఇవ్వలేను పిల్లలు నీకు అంటా. ఎప్పుడు చెప్పాడు? 70 ఏళ్ళప్పుడు చెప్పాడు. ఎప్పుడు ఇచ్చాడు? ముసలోడి చారా గర్భము మృతతుల్యమైనట్లును తన దేహమును మృతతుల్యమైనట్లు భావించెను గాని, అంటే ఎట్లున్నాడ? తావుకు దగ్గర ఉంటాయంట రెండు పండు ముసలు అయిపోయి. అప్పుడు కూడా వాగ్దానం, అబ్బా ఇప్పుడున్నారు వేరయ్యా, ఇప్పుడు అంత టైం అయిపోయింది, కాదు నాతో అన్నాడా? ఐ కెన్ డూ దిస్ నౌ, ఐ
కెన్ డూ దిస్ నౌ, నేను ఇప్పుడు చేయగలుగుతా దాన్ని. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఒక వాక్యం ఉంది, తమ దేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు. అర్థమైనట్టే ఉంటాయి. Those who know their God will do exploits. Those who know their God. నీ దేవుడెవరో, ఆయన ఎలాంటోడో, ఎంత శక్తివంతుడో నీకు అర్థమైతే అప్పుడు నీకు గొప్ప కార్యాలు, గొప్ప సంగతులు చేయడానికి కావలసిన సామర్థ్యం వచ్చేస్తుందంట. దాని అర్థం, those who know their God, they will receive ability to do exploits. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. హల్లెలూయా. అందరు చెప్పండి, బలం ఎక్కడి నుంచి వస్తుంది గొప్ప కార్యాలు చేయడానికి అనండి? గొప్ప కార్యాలు చేయడానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? నీ దేవుణ్ణి ఎరగడంలో నుంచి వస్తుంది అనమాట. హల్లెలూయా. నా దేవుడు భూమి ఆకాశాలను దేంతో కొలుస్తాడంటే తెలుసా? జ్ఞానంతో కొలుస్తాడంట. బెత్తడు ఇట్లా జ్ఞానం అంటగా జ్ఞానంతో కొలుస్తాడంట. ఇద్దో ఇదంతా భూమి. సముద్రాల్ని, భూమి మీద ఉన్న నీళ్ల మట్టం మొత్తాన్ని దేంతో కొలుస్తాడంటే తెలుసా? లెట్స్ సీ, ఒకసారి చూద్దాం. అది ఐజయా 40:12 ఒకసారి పెట్టిన అన్న పొడిసిటిలో జలములను కొలిసిన వాడు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో పెట్టినాను ఒకసారి. హూ హ్యాత్ మెజర్డ్ వాటర్స్ ఇన్ ద హాలో ఆఫ్ హిస్ హ్యాండ్. హల్లెలూయా. హాలో ఆఫ్ హిస్ హ్యాండ్ అంటే ఇది. ఈ మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, దాంతో కొలుస్తాడు. అంటే ప్రపంచ జలాలన్నీ ఆయనకి ఎక్కడ వస్తాయి? ఈ మధ్యలో ఉంది, ఆ రేఖల మధ్యలో, ఈ చేయి రెండు మూస్తే వచ్చిన మధ్యలో ఆ గ్యాప్ లో మొత్తం జలములు, సముద్రాలన్నీ పెట్టేస్తున్నారు. యు ఆర్ వర్షిపింగ్ దిస్ గాడ్. ఈ మనిషి చేసే ప్రమాణాల గురించి నేర్చుకుంటున్నాము. కామి ప్రమాణాలు ఇవి. నో, ఈవెన్ ద కింగ్స్ విల్ బౌ డౌన్ టు యు. ఈవెన్ ద నేషన్స్ విల్ కమ్ ఆఫ్టర్ యు. We are serving such a big God. ఇంత అతీతుడైన వారిని మనం ఆరాధిస్తున్నాము. అప్పుడు నీ సమస్యలు, నీ కష్టాలు, నీకుండే అప్పులు, ఆ కయ్యాలి పెళ్ళం నీకంతా ఎలా కనపడుతుందంటే, సముద్రాలే ఆయనకి ఇంతలా కనపడితే ఈ కష్టాలన్నీ ఇంకెంతలా కనపడాలి మనకి? అసలు అది నెగ్లిజిబుల్ గా కనపడాలి. ఓ దుమ్ము రేణువులో ఓ కోటో వంతుంటాయి నీకుండే కష్టాలన్నీ. Forget about that. We are serving such a big God. కొట్టే బద్దలైపోతాయి ఏవైనా. జస్ట్ దేవుడు అంటే శత్రువులను ఏం చేస్తాడంటే తెలుసా? అంటాడంట. జస్ట్ హీ బ్లో దెమ్. ఇది పెద్ద సైన్యముకి వస్తే ఎండిపోతారంట కిందికి ఇట్లా పూర్తిగా. ఆ దేవుని శక్తి ఎరుగుట వలన నీకు గొప్ప కార్యాలు చేయడానికి సామర్థ్యం వస్తుందంట. హల్లెలూయా. గొప్ప కార్యాలు ఎందుకు మనలో నుంచి రావంటే, మన దేవుడు ఎవరో మనకు తెలియదుగా. మన దేవుడు ఎంత శక్తివంతుడో తెలిస్తే అప్పుడే. అందుకే దావీదుకు ముందు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. తన దేవుడు ఎవడో తెలుసుగా. ఏమంటాడు? అన్నాడా? ఏమన్నాడు? దవడ పెట్టి చీల్చాడు అండి. చీల్చి నేనెంత తెలుసు బా, నా చెయ్యి ఉంటుంది బా, నేనే బొక్కుని, దాని నోటికి సరిపోనే, నేను ఒకసారి లట్టుకుని చాక్లెట్ మింగేసి ఇట్లా మింగేస్తుందేమో. ఇది మనకు. దావీదుకి గొల్లియాతు 9 అడుగులోడు, మనోడేమో 4 అడుగులు 5 అడుగులు ఉంటాడు. అందులో టీనేజ్ లో ఉన్నాడు, ఇంకా దిగే వయసులో ఉన్నాడు. ఆయన అన్నాడు, ఏరా కుక్కనా నా మీదకి ఇలా వస్తున్నావు అంటాడు. మరి ఇంత లేవు మరుగు చూడ, నా మీదకి వస్తున్నావు. నేను ఎంత 9 అడుగులు ఉన్నా, అర్థమైంది. నా మోకాలంత లేరా, నువ్వు గట్టిగా ఒక కాలుతో చీంచి తంతే ఎగిరి పడతావే, ఈ బుద్ధి లేదా నీకంట. అప్పుడేమంటారు? సున్నతి లేని ఫిలిప్ దేవుని నేనే యుద్ధం యెహోవాదే. వానికి ఏం పట్టుకొని వచ్చాడంట? కర్ర చేత పట్టుకొని వచ్చాడు. బికాస్ హీ నోస్ హిస్ గాడ్. ఇతని దేవుడు ఎవరో తెలుసా. అతను అనుకున్నాడు మళ్ళీ లాస్ట్ కట్టె కూడా వేసి పెడతాడు. నీకు కట్టె కూడా వేసానే. పోతా గులికరాయిలు చూసుకుంటారు. ఒక్కటే గులికరాయి 5 గులికరాయిలు అనుకుంటాడండి. ఎందుకంటే ఈ గొల్లియాతులు అంటే వాళ్ళు అవతక్క దేశంలో 5 మంది ఉన్నారంట. వాళ్ళు వస్తే తలా ఒకటి కదా అని 5 వేసుకొని పోతాడంట. వీడు పోతే మళ్ళీ దుర్మార్గం మళ్ళీ 5 మంది వస్తారేమో.
కొట్టి పోతాడు. మనోడు ఒక్క ఇన్స్ట్రుమెంట్ లేదు, ఒక్క ఆయుధం లేదు. నో వెపన్ ఇన్ హిస్ హ్యాండ్. అందరూ చెప్పండి, తమ దేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. జేనతో ఆకాశముల కొల చూచేవాడు. అంటే జానతో ఆకాశాల కొనలు చూస్తాడంటే 10,000 కోట్ల లక్షల మీటర్లు పడి అంటారు. ఏది కొలిచి ఆకాశాన్ని భూమిని శాపం చుట్టినట్టు చుట్టి పక్కన చెవులు పెట్టుకుంటాడు. సచ్ ఎ బిగ్ గాడ్. మీరు వచ్చింది ఈ దేవుని మాటలు వినడానికి. మీరేమో దీన స్వరం వేసుకొని ఆ వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతుక్కొని సరిగా ఆరలేదని తిట్టుకుంటూ వచ్చి అంత పౌడర్ చల్లగా పట్ పట్ అని కొట్టుకొని అటు ఉతుకొస్తున్నారు. చేతడేమో స్వామి ఏమన్నా మనకి బుద్ధన్నా, స్వామిని నేను నమ్ముకొని వచ్చాను ఆయన, భగవంత అంతన్నా నెరవేరితే బాగుంటాం మా బతుకురా అట్లా అనుకుంటా. అంటే నెరవేరదని చెప్పండి. దోస్ హూ నో దేర్ గాడ్, ఎవరికైతే వాడి దేవుడు ఎవరో అర్థమవుతాదో వాళ్ళకే సామర్థ్యం వచ్చి గొప్ప కార్యాలు చేస్తారంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నీ దేవుడు జాగ్రత్త కిందికి చదువుదాం. త్రాసులో పర్వతములను తూచినవాడు అంటే తక్కెర పెట్టుకున్నాడు. మనం ఉల్లిగడ్డలు బంగాళదుంపలు తూచినట్లయితే తక్కెర పెట్టుకొని ఆ పక్క పక్క పెద్ద పెద్ద పర్వతాలు తెచ్చేదానికి పెడతాంటాడు. అది ఎంత పెద్ద తక్కెడో చూడండి. ఆయన ఇట్లా పట్టుకున్నాడో చూడండి, ఇట్లా పట్టుకుంటాడంట. పర్వతాలను తూకనేసి ఏ కేజీ తక్కువ ఉంది అంటాడంట. ఈయన దగ్గరికి వచ్చేది నువ్వు, ప్రభువా హృదయ భారంతో నో వేదనతో అలసిన సొలసిన అంటే, రే సొలిచినోళ్ళ లేరా, పర్వతాలు తూలుస్తారా రే నా దగ్గరకు వచ్చి నువ్వేంద్ర ఇట్లా మాట్లాడుతున్నావు. కమ్ ఆన్, నో మీ, యు విల్ రిసీవ్ పవర్ టు డు ఎక్స్పెక్ట్. ఈ దేవుడు మాటలు చేస్తే, ఈ దేవుని మాటలు పట్టుకుంటే ఈ దేవుడు ఏం చేస్తాడని. హల్లెలూయా. అందరు చెప్పండి, ఈ వాక్యమును పట్టుకున్నవాడు ఎవ్వడు పడిపోయినా చెడిపోయిన చరిత్ర లేదు. హల్లెలూయా. ఇమాజిన్, లెట్స్ సీ ద వర్డ్, లెట్స్ సీ. చూడు ఆ మాటలు చూద్దాం. 22 పెట్టిన, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. ఒక గుడారం వేసినట్లు ఆయన దాని నివాసమును స్థిరంగా ఏర్పరచెను. రాజులను ఆయన లేకుండా చేయను, భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపులుగా చేయను. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోవురు. పెద్ద పెద్ద రాజులు, ప్రధానమంత్రులు, ఆ దేశ మంత్రి, ఈ దేశ మంత్రి ఏమంటాడంటే వాళ్ళంతా ఇంకా నేల మీద పడి మొలకెత్తి ఇంకా కొంచెం అట్లా పైకి కూడా రాకముందే ఉఫ్ అంటాడు. ఇప్పుడుకి భయపడాలి, దీనికి భయపడాలి. ఇప్పుడు భయపడాకు, నీకు దెబ్బలు తావలేను. ఓగానికి స్వరం నో నో దోస్ హూ నో దేర్ గాడ్. చెప్పండి ఇక్కడికి, నీ దేవుడు ఎవరో నీకు అర్థమైందా? అప్పుడు నీ కష్టం నీకు ఇంత నీకు అనువులాగా కనబడుతుంది, ఒక చిన్న రేఖలాగా కనబడుతుంది. లేదో నీకు ఎలా కనబడుతుంది, ఇంత లావుతూ కనబడుతుంది. మా నేను చచ్చిపోతారా నాయన, ఇదేమి కష్టం వచ్చింది నాకు, నేను పోతారా నాయనా. ఒకసారి దానికి నీ దేవుడు ఎవరో చెప్పాలా, కూర్చోబెట్టుకోవాలా. రాక్క కష్టం రా, కూర్చో 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 కూర్చో. ఎంత నీ జంప్ చెప్పు, ఎంత నీ బరువు ఎంత, నీ కథ ఎంత అని ఇట్లా కూర్చొని చెప్పి, నా దేవుడు అని చెప్తా చూడు అని చెప్పాలి దానికి. ఇది అధ్యయం అంతా. మా దేవుడు ఎట్లంటే ఈ 2 చేతుల మధ్య గ్యాప్లు సముద్రాన్ని కొలుస్తాడంట. నీతో ఇద్దా అనాలా. నా దేవుడు పర్వతాలను తక్కట్లో పెట్టి తుకం వేస్తాడంట. మరి నీతో ఇద్దా? నా దేవుడు భూమి ఆకాశాలను సాపలా చుట్టూ జోబులు పెట్టుకుంటాడు. నీతో ఇద్దా అని అడగాల. అప్పుడేముంటదంటే, ఇంత నాతో కాదులేమ్మా, నేను మ్యాక్సిమం అయితే నీకు ఒప్పించి నిన్ను చంపగలుగుతా అంతే, అంతకంటే చేయలేను నేను. అప్పుడు ఏం చేయలేను దానికి నువ్వెందుకు, నిన్నెందుకు నమ్మాలి నేను? నువ్వు చెప్పింది ఎందుకు బిలీవ్ చేయాలి? ఓ నువ్వే పెద్ద ఏమో నా పొడి చేస్తావు, నేను ఎందుకు నమ్మాలా? నేను ఇప్పుడు నమ్ముతున్నా. ఇంత పెద్దోని నమ్మకుండా ఈ పిట్టిదాన్ని నేనెందుకు నమ్మాలి నేను? చెప్పండి అందరూ. ఇంత పెద్ద దేవుణ్ణి నమ్మకుండా ఇంత పెద్ద శక్తి ఎటుంటుందంటే, ఒక పెద్ద తుఫాను, సముద్రం పొంగి ఒక పెద్ద హ్యారికేన్ వస్తుంటే దానికి భయపడలేదంట. మగ్గులో నీళ్ళు వస్తా అంటే భయపడతానంటే ఎట్లుంటది? నీళ్ళు వస్తా చూడు అంటే అవుతున్నాడు. అక్కడ పెద్ద సముద్రమే వస్తుంది మీదికి. చెప్పండి, సమస్యలన్నీ అనువైతే నా దేవుడు మహాసముద్రం అనండి. చెప్పండి గట్టిగా, నా సమస్యలన్నీ ఒక నీటి బుట్ట అయితే
నా దేవుడు, ఆయన సామర్థ్యము ఒక మహాసముద్రం అనండి. ఆ మహాసముద్రం వచ్చి బొట్టును ఉంటుంది, అది ఆడుందో కూడా కనపడుతుంది. హల్లెలూయా. తన పురుషులో జలములను కొలుచువాడు. ఇప్పుడు చెప్తావు, ఇట్లా జలాలన్నీ, సముద్ర జలాలన్నీ ఇట్లా కొలిచాడు అనుకోండి. హాలో ఆఫ్ హిస్ హ్యాండ్ అంటే, హాలో అంటే ఇట్లా ఈ మధ్యలో ఉండే గ్యాప్ తో కొలుతాడు. చెప్పండి దాన్ని తక్కువ చేసి ఎట్లా చెప్తావు? పర్వతాలను తగ్గట్లో చూస్తాడు. చెప్పండి దాన్ని తక్కువ చేసి ఎట్లా చెప్తాం? దిస్ గాడ్ ఇస్ టూ పవర్ఫుల్, బియాండ్ యువర్ ఇమాజినేషన్. ఇట్ ఈస్ బియాండ్ యువర్ కాంప్రిహెన్షన్, బియాండ్ యువర్ అండర్స్టాండింగ్. హి ఈస్ సచ్ ఎ పవర్ఫుల్ గాడ్. ఈ దేవుడు నీతో చెప్తున్నాడంటే, ఐ వోంట్ బ్రేక్ మై ప్రామిస్. పెట్టిన బ్యాక్ Psalms 89:34. దిస్ గాడ్, అందరూ చెప్పండి, దిస్ గాడ్, ఈ దేవుడు ఏం చెప్తున్నాడు? గట్టిగా అందరం పలుకుదామా? నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. హల్లెలూయా. పెడి దేవుడు నోటికుండా, కన్న తల్లి తండ్రి వారైనా మర్చిపోతారు, నేను మర్చిపోను. హల్లెలూయా. నేను నిన్ను విడువను, ఎడబాయను, చూడుము నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. దిస్ గాడ్, he made the promise. 1 Kings 8:23. యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశముదైనను కిందున్న భూమి అందైనను నీ వంటి వాడొకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచుండు వాడనై ఉన్నావు. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఈ దేవుడు నిబంధనను అనగా ప్రమాణాన్ని నెరవేరుస్తూ కనికరమును చూపేవాడు. Let's see how powerful this covenant and what about the real covenant means. నిజంగా ఈ నిబంధన అంటే ఏంటి, అసలు నిబంధన ఎంత గొప్పది? We will learn it. Let's go deep. Genesis chapter 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, వాక్యం వచ్చిందంట అబ్రహాముకి. ఏమన్నాడంట? అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమునని చెప్పాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ బహుమానము గొప్పదవుతుంది అబ్రహామా, నేను నీకు కేడము, నువ్వు భయపడొద్దు అని చెప్పాడంట. నెక్స్ట్ వచనం. అందుకు అబ్రహాము, ప్రభువే యెహోవా, నాకేమి ఇచ్చినేమి, నేను సంతానం లేవాడైపోవచ్చునని దమస్కు ఎలియాజరు నా ఆస్తికి వారసుడు. సరే లేను, ఏం వాగ్దానం చేస్తే ఏం చేస్తావు? నాకు పిల్లలైతే లేరు కదా, ఆ ఎలియాజరు అనేవాడే ఆస్తికి వారసుడైపోతాడు కదా, నాకేం గొప్ప ఆస్తి ఇచ్చినావు, ఏం చేసుకోవాలి నేను, నాకు పిల్లలు లేరు కదా అంటున్నాడు. ఏంటి, దేవుడు వచ్చి నీకు బహుమానం అధికమవుతుంది, నేనే నీకు కేడము, నువ్వు భయపడదు అబ్రహామా అంటే మనోడు రివర్స్ డైలాగ్ వేశాడు. మరియు అబ్రహాం, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు అని చెప్పగా డైరెక్ట్ గా అబ్రహాంతో చెప్తున్నాడు, నువ్వు నాకు సంతానమే లేదు, మా ఇంట్లో ఉండే ఈ పనుల్లో ఎవడో ఒకటి ఆస్తి అంతా చేసుకుంటారయ్యా అంటున్నాడు. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, అందరు చెప్పండి, వాక్యం అతని యొద్దకు వచ్చి. గుర్తుపెట్టుకోవాలి, వాక్యం వచ్చిందా, నిబంధన వచ్చిందంతే. చూడండి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడు అని చెప్పాడు. నీకు నువ్వు ఆ దమస్కు ఎలియాజరు మీ ఇంట్లో పనుల్లో నీ ఆస్తికి వారసులు కారు, నీ కడుపును పుట్టినోడే నీకు వారసుడు అవుతాడు, నువ్వు టెన్షన్ పడమాక. ఏంటయ్యా నాకు వయసు ఉంది, అప్పటికి 70, మనవాడికి 75. చూద్దాం, లెట్స్. మరియు ఆయన వెలుపలి గారిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తెరుచుడి, నక్షత్రాలు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగా అని చెప్పాను. బయటికి పిలిచి అబ్రహాముని, ఆకాశము భూమి ఇప్పించి నక్షత్రాల్లాగా ఇసుకలాగా నీ సంతానం అవుతుంది బెట్ట, టెన్షన్ పడద్దు అని చెప్పి ఎగ్జాంపుల్ గా చెప్పాడు. ఎలా అవుతారు నీ సంతానం అంటే నక్షత్రాలంతా ఇసుకంతా అని చెప్పాడు. 6వ వచనం. అతడు యెహోవాను నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడాను. మరియు ఆయన నీ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీనిని స్వతంత్రించుకుందని నాకెట్లు తెలియనగా వెనక్కి పెట్టాను. 7వ వచనం. ఇప్పుడు చూడండి, ఇంకొక ప్రమాణం చేస్తున్నాడు. నీవు ఈ దేశాన్ని స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే, నేను నిన్ను అన్ని విడిపించి జయింపజేసి ఇక్కడి దాకా నడిపించింది నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు నేను ఇలా చేస్తున్నాను అంటున్నాడు. మనోడు ఏమంటాడంటే, నేను దాన్ని స్వతంత్రించుకుంటానని, నీ వాగ్దానం నాలో నెరవేరుతుందని, నాకు ఇంత వయసైనా నువ్వు పిల్లలు ఇస్తావని నాకు రుజువు ఏంటి అని అడుగుతున్నాడు. నేను ఎలా నమ్మాలా, నాకు నమ్మకం కుదరట్లా. నేను దాన్ని స్వతంత్రించుకుంటానని నాకెట్లా తెలుస్తుంది, ఒక సూచన చెప్పమని. ఇప్పుడు నీకు పిల్లలు ఇస్తా అన్నావు,
నా భార్య చూస్తే ముసలిది, నేను చూస్తే ముసలాన్ని, నెరవేరుతుంది అంటావు. ఎట్లా నెరవేరుతుంది చెప్పు. నాకు ఒక సూచని, పైనుంచి ఆకాశం నుంచి ఒక నక్షత్రం అన్న చేతిలో పెట్టు, నాకు నమ్ముతా. నిజమే నువ్వు చెప్పినావు, నాకు నమ్మకం కుదిరింది అంట. లేదంటే ఇంకేమని చెయ్యి, నాకు నమ్మకం కుదిరేకి, నాకు నమ్మకం కుదరాలి, నాకు కుదరట అన్నాడు. మనోడు చూపిస్తాడు చూడండి. ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టెలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావుర పిల్లను నా ఇద్దరు తెమ్మని అతనితో చెప్పాను. ఒక 2 బకెట్లు ఆయన ఏమన్నట్టు, 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టెలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురము నా ఇద్దరికి తీసుకున్నామని అతనితో చెప్పాను. 10 అవన్నీ తీసుకుని వాటిని నడుము ఖండించి దేని ఖండము దాని ఖండమును ఎదురుగా నుంచవలను, పక్షులతో ఖండింపలేదు. చూడండి, ఇదిగో ఒక మేక, ఇంకో మేక, అవి 2 మేకలు అనుకోండి. ఇప్పుడు 2 మేకల్ని మధ్య కట్ చేయాలంట. ఒక మేక మధ్య కట్ చేస్తే 2 అని అర్థమైందా? ఇప్పుడు నడుమ ఖండించి దేని ఖండము దాని ఖండమునకు ఎదురుగా నుంచవలను. మేకను కట్ చేయాలా, దాని ఇది సగం అది సగం, 2 ఆ పక్క ఈ పక్క ఎదురెదురుగా పెట్టమన్నాడంట. ఏది నువ్వు చెప్పినావే వాగ్దానం నెరవేరుస్తానని, నాకెట్లా తెలుస్తుంది నువ్వు నెరవేరుస్తావని దేవా అంటే ఈయన చెప్పిన ఇది. సరే నీకు నమ్మకం రేపు చేస్తాను చూడు. ఫస్ట్ ఒక పొట్టేలు తీసుకో, మధ్యకు నరుకు, ఆ పక్క ఈ పక్క ఎదురెదురు పెట్టు, ఆ రెండింటిని. ఏమైంది చూద్దాం. 11 గద్దలు ఆ కలెబరు మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేశాను. మామిడి కూర్చున్నాడు, ఎదురెదురుగా పెట్టమన్నాడే, ఏం చేయాలబ్బా దీనితో నాకేం చెప్తాడబ్బా అని వెయిట్ చేయగా గద్దలు వస్తున్నాయంట దాన్ని తినేకని సోపుకుంటా అండి. ఏమైందో చూద్దాం. 12 పొద్దుగుంకిపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టాను, భయంకర కట్క చీకటి అతన్ని కప్పాను. సోపుకోవడంలో రాత్రి అయిపోయిందంట. ఇంకేం చేశాడు, ఫుల్ నిద్ర. చూడండి, అబ్రహాముకు గాఢ నిద్ర వచ్చేసిందంట. నిద్రపోయినాడు, కట్టిక చీకటి అతన్ని కమ్ముకుందంట. అంటే ఎక్కడ వెళ్తునేది లేకుండా అతని మీద కట్టిక చీకటి వచ్చేస్తుందంట. ఏమైందో చూద్దాం. 14 ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నందురు. ఇది కట్టిక చీకట్లో దేవుని మాటస్తోంది. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము దాసులుగా ఉంటారు. 14 వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులగుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. అబ్రహాం పండుకొని ఉంటే నీకు సంతానం పుట్టడం ఎరుగు, అదంతా మరి పక్కన పెట్టు, పెద్ద గుంపు అవుతారు. ఆ గుంపు అంతా ఐగుప్తు పోతారు, 400 ఏళ్ళు బానిసత్వంలో ఉంటారు. అక్కడి నుంచి నేనే వారితో పోరాడి నేనే వారిని విడిపించి తీసుకొని వస్తా అని చెప్పి ఈ గాఢ నిద్రలో దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. వచ్చేదను నీవు క్షేమంగా నీ పితరుల ఎదుకు పోదువు, మంచి వృద్ధాప్యమందు పాత పెట్టబడుదువు. నువ్వు ఇప్పుడే చచ్చిపోవు, మంచి ఏజ్ వచ్చినాక చచ్చిపోతావు అని ప్రామిస్ కూడా చేస్తున్నాడు. 16 అమోరీయులు అక్రమంగా ఇంకనూ పూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం ఇక్కడికి మరలా వచ్చినని నిశ్చయముగా తెలుసుకున్నామని అబ్రహాముతో చెప్పాను. ఇది నిద్రపోతా గాఢ నిద్రలో కటిక చీకట్లు చెప్తున్నాడు ఈ మాటలని. 17 మరియు పొద్దుగుకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయినాం. వినండి ఏం చేశారంట, ఆయన నిద్రలో ఇవి 2 ఎదురు పెట్టుకొని కూర్చున్నాయి కదా. ఒక పెద్ద పొయ్యిలాగా మండుచున్న అగ్ని జ్వాల, ఒక అగ్ని జ్వాల ఒకటి మధ్యలో ఆ ఖండముల మధ్య నడుచుకుంటూ పోయిందంట. నడుచుకుంటూ పోతే ఏమవుతుంది, చూడండి అగ్ని జ్వాల. ఈ 2 పెట్టి కూర్చోమన్నాడా, కూర్చుంటే అగ్ని జ్వాల మధ్య నడుచుకుంటా ఒక అగ్ని జ్వాల వెళ్ళిపోయిందంట. అది ఎవరో కాదు, దేవుడే ఆ 2 ఖండముల మధ్య నడుచుకుంటూ వచ్చాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు నడుచుకుంటూ పోయినాడు అనండి, దాని అర్థం తీసుకోండి. జెరమయా 34:18 చూడు, ఆలకించడు. ఇప్పుడు ఆ నడుచుకుంటూ పోవడం యొక్క మీనింగ్ చెప్తున్నాను. నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అంటే దాని అర్థం అంట, ఈ 2 ముక్కలు చేస్తే దాని మధ్య నడిచిపోతే ఒకవేళ నేను దీన్ని గన మీరితే ఆ కలేబరానికి పట్టిన గతే నాకు పట్టుగాక అని పాత నిబంధనలు అర్థం అంట. అందరు చెప్పండి గట్టిగా, నిబంధనలండి. ఈ పక్క మధ్యలో కోసి అటుపక్క ఇటుపక్క పెట్టారా, మధ్యలో ఒకడు నడిచిపోతే దాని అర్థం అంట, ఒకవేళ నేను గన మాట తప్పితే ఈ కలేబరానికి ఈ మేకకు పట్టిన గతే నాకు పట్టుగాక అని అర్థమంట. అలా ఎవడైనా చేస్తే పక్కా దాని
వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడని అర్థం. లేని ఎడల వధింపబడతాడంట. అబ్రహాముకు నమ్మకం వచ్చేదానికి ఏం చేశాడంట? ఆ పక్క ఈ పక్క మధ్య కోసిన మేక కళేబరాన్ని పెట్టి ఆయనే అగ్ని జ్వాలలా నడిచిపోయాడట. రే, నెరవేరుస్తానో లేదని డౌట్ ఏమో నీకు? ఇదిగో నాకు ఈ గతి పట్టుగాక, తప్పక నెరవేరుస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, నా దేవుడు నాకు మాట ఇస్తే నిశ్చయముగా నెరవేరుస్తాడండి. భూమి ఆకాశములు ఒకటయ్యా, నా దేవుడు దాన్ని నెరవేర్చి తీరతాడు. దిస్ గాడ్ ఈజ్ ఎ కవెనెంట్ కీపర్. నాకేం చేశాడు? వాగ్దానము. బైబిల్లోని ప్రతి వాగ్దానము నీకు చేసిందే. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను. యాజ్ a seed of Abraham, this is a covenant with me which God made. చెప్పండి, నా దేవుడు చేసిన నిబంధన అండి. ఎలా పాడైపోతావు? హౌ క్యాన్ యూ డిస్ట్రాయ్ యువర్ సెల్ఫ్? వాక్యం ఎలా మార్చిందంటే నిన్ను నువ్వు కూడా పాడు చేసుకోలేవు ఇంకా. అందుకే ఇన్కరప్టబుల్ సీడ్, వి ఆర్ బోర్న్ బై ద ఇన్కరప్టబుల్ సీడ్. నాశనం గాని బీజములకు పుట్టామంట. హల్లెలూయా. సత్యాన్ని అయితే చంపుతారు, సత్య పుట్టేదాన్ని ఎట్లా చంపుతారు? హల్లెలూయా. అందరూ చెప్పండి, సత్యదాన్ని చంపుతారు కానీ చస్తే పుట్టేదాన్ని ఎట్లా చంపుతారు? They killed Jesus. They killed Jesus. They thought he died. He died and he rose again. How can they destroy him? ఇప్పుడు చూడు, యేసు చచ్చిపోతే ఇంక అయిపోయారు ఈయన చరిత్ర అనుకోను. సత్యం మళ్ళా పుట్టాడు ఆయన. ఇంకెట్లా చంపుతారు ఆయన్ని? వాళ్ళు మళ్ళా చంపారు, మళ్ళా పుడతాడు మనిషి. అందుకే అంటాడు, నీవు అక్షయమైన బీజము కాక, నీవు క్షయమయ్యే బీజమును కాకుండా అక్షయ బీజమునకు జన్మించావు అంటాడు. హల్లెలూయా. అంటే నో వన్ కెన్ డిస్ట్రాయ్ యూ, నో వన్ కెన్ డిఫీట్ యూ, నో వన్ కెన్ డిఫైన్ యువర్ గ్లోరీ. నీ మహిమను తగ్గించలేడు, నీ మహిమను రద్దు చేయలేడు, నీ మహిమను తగ్గించి మాట్లాడడానికి ఎవరి తరం కాదు. ఇఫ్ దే కమ్ అగైన్స్ట్ యూ, గాడ్ హిమ్సెల్ఫ్, ద మైటీ క్రియేటర్ విల్ కమ్ అగైన్స్ట్ దెమ్. నువ్వు నీ దేవుడు నీకు ఎవడైనా ఎదురొస్తే నీ దేవుడికి నేరుగా తలకాయకి ఎదురుపోయినట్లంట. హల్లెలూయా. అందుకే అంటాడు, నిన్ను ముట్టువాడు. వావ్, ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి. అబ్రహాముకి డౌట్ వస్తే ఏం చెప్పాడంట? 2 ఖండముల మధ్య నడిచిపోయాడంట. నాకు ఈ గతి పట్టిని తప్పక నెరవేరుస్తా అబ్రహామా, తప్పక నెరవేరుస్తా అబ్రహామా. వయస్సు, దేహము, శరీరము, బలము, శక్తి, సామర్థ్యాలా? ఇప్పుడు చెప్పండి, కలిసి 3:13 తీయండి. ఆత్మను గూర్చిన వాగ్దానము, నిబంధన, విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులైన మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించబడే మరిగా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, అబ్రహాము ఆశీర్వాదము నాలో కనబడడానికి, అబ్రహాము దీవించబడినట్లు నేను దీవించబడడానికి, అబ్రహాము వల్లే నేను నా కుటుంబము వర్ధిల్లడానికి ఏ అడ్డు లేకుండా పాపమే గాని, శాపమే గాని, రోగమే గాని, దరిద్రమే గాని, మరణమే గాని నాకు అడ్డు రాకుండా, మరణమునకు కారణమైన, రోగమునకు కారణమైన, పాపమును నియమించిన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి నన్ను విమోచించి అన్యజనులైన నన్ను అబ్రహాము సంతానముగా చేసెను గనుక నేను ఆశీర్వదించబడి తీరాల్సిందే. ఒకవేళ దీవించబడనంటే నా దేవుడు ఈ మృతదేహముల వల్ల అయినట్టే. హల్లెలూయా. ఇది నెరవేరదని ఎవడైనా నిలబడడానికి ధైర్యం ఉంటే ఈ 2 కళేబరముల వల్ల నా దేవుడు అయితేనని ప్రమాణం చేశాడు. వాట్ ఎ మైటీ గాడ్. దట్స్ ద పవర్ ఆఫ్ ద కవెనెంట్. అది నిబంధన అంటే, అది నిబంధన అంటే. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ కామెడీ, ఇట్స్ ఫుల్ ఆఫ్ పవర్. క్రైస్తవత్వం అంటే ఒక కామెడీ మాట. ప్రార్థన చేసుకున్నాం, రండి ఆకరించి. ఆ దేవుడికి స్తోత్రం ఎందులో నుంచి వస్తుంది తెలుసా? ఈ ప్రత్యక్షతలోంచి వచ్చిందనుకో, నువ్వు దావీదులా మాట్లాడవు. ఈ ప్రత్యక్షతలోంచి వచ్చిందనుకో, నువ్వు షడ్రక్ మెషక్ అబేద్నెగోలే అగ్నిగుండం ఏడుంది, వేదులు నేనే పోతా. ఐ కెన్ గో, సింహాలు వేసుకో, బట్ ఐ విల్ ప్రే.
ఐ విల్ ప్రే. సింహాలు గోలేస్తావా ప్రార్థన చేస్తే? నేను ఐ వోంట్ చేంజ్ మై హ్యాబిట్. నా అలవాటు నేను మార్కోను. నువ్వు సింహంలోనేసో ముసళ్ళలోనేసో నాకేం సంబంధము? నేను ముసలికి భయపడాలా, పెద్ద దేవునికి భయపడాలా? ఆయన ఇట్లా హాలో ఆఫీసా ఈ రెండు మధ్య సందులో కొలిసేస్తాడు ఆయన సముద్రాన్ని. ఆయనకు భయపడాలి, నీకు భయపడాలి నేను? నువ్వు రాజు అయితే అంటాడు నా దేవుడు. అండర్స్టాండ్ దిస్ గాడ్. నువ్వు నిలబడి ఉండి ఈ వాక్యం చూస్తా ఉండు, ఈ వాక్యం ఎంత ఖచ్చితంగా నెరవేరుతారో, ఎంత ఖచ్చితంగా. ఇఫ్ ఎనీ కింగ్ అగైన్స్ట్ యూ, ఏదైనా ఒక రాజు, ఓ దేశాధిపతి లేకపోతే ఓ ఊరికి అధిపతి నీకు అడ్డంగా నిలబడి చూడు, ఖండాలుగా నశించుపోతే అడుగు. కమ్ ఆన్, స్టాండ్ ఆన్ దిస్ వర్డ్. నీకు విరోధంగా ఏదైనా నిలబడితే ఈ వాక్యం చెప్పు, యు మేడ్ ప్రామిస్ విత్ మీ. చెప్పండి గట్టిగా, నీవు నాకు ప్రమాణము చేశావు. అబ్రహాం ఆశీర్వాదాలన్నీ నీవే అన్నమాట. ఎందుకు? అందరు గట్టి పలుకున్నాం. ఆత్మను గూర్చిన వాగ్దానము మనకు లభించున్నట్టు. మనకంటే ఎవరికి గట్టి, మనకంటే ఎవరికి? మనకి. మనకంటే వాళ్ళకే కాదు కదా, అందరి మనకే. అబ్రహాము పొందిన ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులైన మనకు, ఇట్లా చెప్తా, పాపులైన మనకు, ఘోర పాపి అయిన మనకు, దుష్టులు దుర్మార్గంగా అన్ని రాసుకుంటావు కదా నీవు, మట్టి పురుగు తుమ్ము ధూళి అయిన నీకు కలుగుటకు మా చూడప్ప క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం సిలువలో శాపమై మనలను, ఏదైతే ధర్మశాస్త్రం వచ్చి రే ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు, ఇది పోతే అది, అది పోతే ఇది అని చెప్పిన ఆ ధర్మశాస్త్రం అనే శాపము నుండి విమోచించాడంట. దేనికి? అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనకు కలగాలని. ఎంతమంది అబ్రహాము సంతానమయ్యారు చెప్పండి? యు ఆర్ ఆల్ ద సీడ్స్ ఆఫ్ అబ్రహాం. ఎంత అబ్రహాము. ఇప్పుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం ఎవరివి? నీవేనా? ఇదట్లేదు కదా. ఇప్పుడు పొరపాటు నీలో నెరవేరపోతే ఏమంట? రెండు ఖండముల మధ్య నడిచిపోయిన ఆయన ఆ ఖండము వలె ఆయన కాలవేస్తామంట. If anybody hold this promise, if anybody stand on this promise, it will fulfill 100%. చెప్పు తండ్రి, ఏ జంట పక్షి నా జడతో కలుపుతానన్నావు తండ్రి, నా మొగుడు ఆడున్నాడు ఆడవాడు. తండ్రి నువ్వు కలుపుతానన్నావు, నేను నువ్వు తినకుండా పోయినట్లు చూడు, తెల్లారని ఉడకాల్సాడు నీ దగ్గరికి. అండర్స్టాండ్. ఇంత పెద్ద దేవుడు పెట్టుకొని ఏమన్నా ఏసై నమ్ముకుంటే పెళ్ళిళ్ళు కావేమో అని భయపడుతున్నాం. ఏడన్నా పిల్లలే లేరు ఇప్పుడు. ఆడపిల్లలు కరువు అయిపోయినా, మొగోళ్ళు అయితే ఉరగలేరు, ఇంకా లేరు. లేకుంటే వాడిని తయారు తీసుకొస్తాడు. నీకెందుకు అది? ఆ మనిషి సముద్రాలనే హ్యాండ్ ఆఫీస్ హ్యాండ్లోకి వచ్చినాడు. లేడు నువ్వెట్లా ప్రాఫిట్ చెప్తావు? లేడు నువ్వెట్లా ముడుచుకొని కూర్చుంటావు? మనం దేవుడు అనేది కూడా ఒక లిమిట్, ఒక పద్ధతి, ఒక పాడు పరిదేశి ఉండాలి. పొద్దున్న 5-10 నిమిషాలు దేవుడు అనుకోవాలా, ఉసుకొని ముక్కోవాలా, వెళ్ళిపోవాలి ఇంటికి. దేవుడే అంటే మనం బతికేది ఎట్లా? సంసారంలో దాకా మన పాటలు చేసుకోరా. దేవుడు లేడు లేడపాల మన పనం చేసుకోవాలి, వాడి పని ఉంది. మళ్ళీ రోగం ఇప్పుడు ఈ దేవుని దగ్గర అవుతుంది, మళ్ళా మరుతుంది ఆయనకి. రోజంతా ఒకదానికి బతికావు, పెద్ద కష్టం వచ్చాను నా దగ్గర వస్తావురా. ఫస్ట్ నన్ను పెట్టుకో, నువ్వు 10 పనులు సాయపడతా కదా. నన్ను లాస్ట్కి ఎత్తావు, నీ పని పాటలను ముందర పెట్టుకుంటావు. పొద్దున ఒక ఉద్యోగస్తుడైతే పొద్దున 8-9 నుంచి 9 దేనికి కష్టపడతాడు? చేస్తూనే ఉంటాడు. పొరపాటున వాడు రోజు 4 రోజులు సెలవు పెట్టి కానీ చర్చికి వచ్చాను అనుకో, ఏమన్నారు? ఏం బకే వాళ్ళు అయితే అన్ని పాటలు చేసుకోకుండా చర్చిలో ఏమంతం తిరుగుతాంటే ఉడితాడు నా లెక్కలు. తెలివి లేకపోయినా అసలు ఎట్లా బతుకుతారో ఏమో. సావుని మనం చెప్తే వింటారాలే. అర్థమవుతోందా? చెప్పు, నీ ఆధారం ఎవడో ఆయన మొహం మీదే చెప్పు. నువ్వు కాదు నా ఆధారం స్వామి, ఆ బ్రాహ్మ ఆశీర్వాదం నాకెందుకు? వాడు ఆఫీసులో అంత బ్రెడ్ జాము బటరు ఇస్తాడు, అది తిని బతుకుతా అని చెప్పు దమ్ముంటే. అండర్స్టాండ్ దిస్ గాడ్. రాజు అయిన దావీదు ఏమంటాడు? రాజు ఏం తక్కువ ఆయనకి? ఏం తక్కువ? డబ్బులు తక్కువ, ఆస్తి తక్కువ, అంతస్తు. ఏమంటాడు?
నీవే నా ఆధారము, నా కొండ, నా ఆశ్రయము, నా దుర్గము, నేను నమ్ముకోదగిన సహాయకుడు అంటాడే. రాజుకే ఆయన అంత అవసరమైతే మనకి ఎంత అవసరం చెప్పు. యేసయ్య పొద్దుప్పుడు పెద్దలకనే లేచి 4 గంటలప్పుడు కొండ ఎక్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని రాత్రంతా ప్రార్థించి పగలంతా బోధించేవాడని వాక్యంలో బైబిల్లో ఉంది. రాత్రంతా ప్రార్థించేవాడని, పగలంతా బోధించాడని. అంటే ఆ ఇంటెన్షన్ ఏంటంటే రాత్రి అయిందంటే రాత్రంతా నా ప్రార్థనా సమయం అని, పగలైందని ఇదంతా నా బోధనా సమయం అని. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? అండర్స్టాండ్ దిస్ గాడ్. ఫిలిపియన్స్ 4:13 అందరం పలుకుదామా గట్టిగా? నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. గట్టిగా చెప్పండి, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఏమంటారు చూడండి, నన్ను బలపరిచే నా దేవుని యందు నేను సమస్తాన్ని చేయగలను అంటాడు. ఎట్లా చేయగలవు? ఎట్లా సమస్తం చేసేకి నీకు చేతన అవుతుంది అంటే ఏదైనా చేయగలవు, చేసి చూపి అనరమ్మా. ఒకవేళ ఈ పౌలు అయితే ఏమన్నాడు, నేను నన్ను బలపరిచేసి, ఎందుకంటే ఆయన తెలుసు ఆయన మాట ఇస్తే నాకు ఎట్లా చేస్తాడు, ఆయన నాకుండగా నేను సమస్తాన్ని చేయగలను అంటాడు. హల్లెలూయా. ఎక్సోడస్ చాప్టర్ 2:23 అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరలు దేవుని యొద్దకు చేరెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వెట్టి పనులు చేయించేవారంట. చెక్క పని, మట్టి పని, ఇటుక పని, వెట్టి చాకరీ చేయిస్తున్నారంట. ఆ చేస్తునేటప్పుడు వీళ్ళు ప్రార్థనలు చేస్తా ఉండంట, అయ్యా మాకు సాయం చేయి, మమ్మల్ని ఇక్కడ నుంచి విడిపించు అని. 24 కాగా దేవుడు వారి ములుకును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని చెప్పండి గడిగా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకము చేసుకొనెను. అబ్రహాంతో ఏం చేశాడు? గాఢ నిద్ర కలిగి, అది సోపుకుంటుండేవాడు కదా, గద్దరుస్తుంటే సోపుకొని నిద్రపోతుంటే ఏం చెప్పాడు? 400 ఏళ్ళు నీకు నీ సంతానాన్ని విస్తరింపజేస్తా, నీ సంతానం 400 ఏళ్ళు ఐగుప్తుకి బానిసలుగా పోతారు, నేనే వాళ్ళని ఒక తల్లి విడిపించినట్లు వాళ్ళని విడిపించుకొని తీసుకొని వస్తాను, గద్దరెక్క మీద మోసుకొని వస్తానని చెప్పాడా? ఆ వాగ్దానం గుర్తు చేసుకున్నాడంట, జ్ఞాపకం చేసుకొని, ఒరే వీళ్ళందరూ వెట్టి చాకరీ చేస్తున్నారు, నేను చెప్పినట్టు వెట్టి చాకరీకి వచ్చారు, నేను విడిపిస్తానని కూడా అబ్రహాముతో ప్రమాణం చేసింటి కదా అని చెప్పి అది గుర్తు చేసుకుని ఇప్పుడు ఏమంటున్నాడంట, ఒకవేళ దాన్ని నేను నెరవేర్చకపోతే ఈ 2 ఖండముల మధ్య నేను నడిచినట్టే కదా, నేను ఆ ఖండముల వల్లే అవుతానని మాట ఇచ్చా కదా. ఇప్పుడు ఏమంటున్నాడంట, 400 ఏళ్ళ తర్వాత, ఎప్పుడో 400 ఏళ్ళ క్రితం అబ్రహాముకు చేసిన వాగ్దానము, ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల కిందట అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ఆ నిబంధనని ఇప్పుడు నెరవేరుస్తా ఉన్నాడు. నేనంట, ఓ విశ్వాసి, నువ్వు ఈ రోజు పట్టుకొని ఏదైనా వాగ్దానాన్ని పట్టుకుంటే నేనే చచ్చిపోతాండా నెరవేర్స్తానన్నాడు. ఏం నెరవేర్స్తాడు? ఏది అంటే సచ్చిన సమాధి నుంచి నిన్ను లేపుకొనికైనా నాయనా ఇదిగో నెరవేరుస్తాండా చూడు, లేని ఎడల ఖండముల మధ్య నేను నచ్చినట్లేనంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, ఈ దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన పునరుద్ధానంలో ఒక వాగ్దానమే. అందుకే ఆ వాగ్దానం చేశాడు. యెషయా చెప్పాడు కదా, ఆయన స్వరూపమైన సొగసైన లేదు, ఆయన మీ కొరకే పుట్టాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించుటకు, నలిగిన వారిని విడిపించుటకు ఆయన వచ్చాడు, రక్త మాంసానికి వచ్చాడు, ఆయన ముసులను సజీవులుగా లేపుతాడని యెషయా ప్రవచిస్తాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని, మరణపు ముళ్ళును వెచ్చడానికి యేసయ్య చనిపోతుంటే, ఆయన చనిపోయి సమాప్తమైందంటానే ఇక్కడ మృతులు నిలిచిపోయాయంట. హల్లెలూయా. ఎవరికైనా అర్థమవుతుందా? అందరూ చెప్పండి గట్టిగా, నిబంధన. గట్టిగా చెప్పండి, నిబంధన. We are the covenant people. అందరూ చెప్పండి, మేము నిబంధన జనులమనండి. గట్టిగా చెప్పండి, మేము నిబంధన జనులమనండి. చెప్పండి, నిబంధన జనులము. We are covenant people, covenant church, covenant ministry. We have the covenant on us.
అందరు ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది వాళ్ళ నిబంధన అంటే ఏమిటో? 400 ఏళ్ళు బానిసత్వం తర్వాత కూడా ఇప్పుడెప్పుడో రాము చేసిన నిబంధనను గుర్తు తెచ్చుకొని ఇప్పుడు వారిని పిలిపిస్తున్నాడు. 25 పెట్టిన ఒకసారి. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఆ ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించుకొని వచ్చింది దేనికంట? నిబంధన ఫలంగా, అబ్రహాముతో చేసిన నిబంధన. అందరం లేచిన పెడదాము. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగుస్తుంది. ఎక్కడ మీకు అస్వస్థతగా ఉందో ఒకటి చేయి పెట్టుకోండి. లెట్ us pray. మనం నిబంధన జనులని గుర్తించండి. ఎక్కడ అస్వస్థతగా ఉన్నా దేవుడే నీకు వాగ్దానం చేశాడు. ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థతను పొందావు. That's the promise of the Lord directly. You can receive your healing wherever you are. ఎక్కడున్నా నీవు స్వస్థత పొందొచ్చు. Lay your hand where you are sick. ఎక్కడ అనారోగ్యంతో ఉన్నావో అక్కడ చేయి పెట్టుకో. ఈ దేవుడు నిన్ను తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. This God will heal you completely from head to toe. Thank you Jesus. పరలోకమున మా తండ్రి యేసు నామమున ప్రార్థిస్తున్నాము. తల నుంచి అరికాలు వరకు ముట్టి స్వస్థపరచండి. ఏ దేహం అయితే అనారోగ్యంతో బాధపడుతున్నదో, నొప్పి, వేదన, రుగ్మత, బాధ, దేహంలో ఉండే అస్వస్థత, దాన్ని వేరుతో సహా యేసు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తల నుంచి అరికాలు వరకు యేసు నామమున స్వస్థపడమని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తల నరాలను, కళ్ళను తండ్రి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. కంటి సమస్యలను, ముక్కు సమస్యలను, నోటి సమస్యలను, చెవి సమస్యలను, నాలుక గొంతు సమస్యలను, వెన్నెముక సమస్యలను, లంగ్ సమస్యలను, గుండె సంబంధిత సమస్యలను, వెన్నెముక సమస్యలను, డిస్క్ ప్రాబ్లమ్స్ ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. తండ్రి పరిశుద్ధాత్మ, హీల్ మై కాంగ్రిగేషన్, heal my congregation, Holy Spirit. God, I pray in the mighty name of Jesus, as your son, as a covenant man, Lord, when I pray, you are the one who heals everybody. Father, I pray the prayer of faith will heal them. Father, we pray in the name of Jesus, heal my congregation, Lord, from this sickness. కడుపులో సమస్యలు, కడుపులో గడ్డలు, నాయన చెస్ట్ సమస్యలు, చెస్ట్ లో ఉండే కణుకులు, చెస్ట్ లో ఉండే గడ్డలు యేసు నామమున కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. కడుపులో సమస్యలయ్యా, అల్సర్లు, గ్యాస్ట్రైటిస్ నుంచి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ఎక్కడికైతే ఇంకా నాయన లివర్ సమస్యలు, తండ్రి ప్రతి విధమైనటువంటి నాయన వాపులు, నీరు చేరడాలు, కాళ్లల్లో వాపులు, కాళ్ల సమస్యలు, నరాల సమస్యలు, ఎముకల్లో సమస్యలు, మాంసములో సమస్యలు, కండరాల వాపులు, కండరాల సమస్యలు, కీళ్ళ వాపులు, కీళ్లలో ఉండే సమస్యలు, నీ జాయింట్స్ లో ఉండే సమస్యలు, మోకాళ్ళు గుజ్జరిపోవడము, దాన్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అరికాళ్లలో మంటలు, అరికాళ్లలో నొప్పులు, తండ్రి దాని నుంచి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి దేహమంతా ముట్టి స్వస్థపరచండి నాయన. తండ్రి హై కొలెస్ట్రాల్ ప్రాబ్లం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి విడిపించండి, విటమిన్ లోపాలను విడిపించండి. తండ్రి ఇది అన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడిపించండి తండ్రి, ఫాగినెస్ నుంచి విడిపించండి, మెమరీ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి, చెప్పుకోలేని కష్టాలు అయ్యా, మరణకర రోగాల నుంచి విడిపించండి. తండ్రి యేసు నామమున ప్రార్థిస్తున్నాను. నీవు పొందిన గాయముల చేత మేము స్వస్థతను పొందాము. తండ్రి అప్పుల బాధలు, అప్పుల కష్టాలు, నాయన డబ్బు సమస్యలు, చాలీ చాలని జీతాలు, చాలీ చాలని బ్రతుకు అయ్యా, ఒకటంటే ఒకటి లేదయ్యా, ఎప్పుడు జీవితం మారుతుందా అని ఎదురు చూపులని ఇవాళ అంతమందించమని ప్రార్థిస్తున్నాము. పరలోకమైన తండ్రి యేసు నామమున చాలిన దానికంటే ఎక్కువ గొప్ప సమృద్ధి, చేయదలసిన ప్రతి సత్కార్యాన్ని చేసి ముగించేదానికి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి మరణ భయాలు, దయ్యాల గురించిన భయాలు, దురాత్మల సమస్యలు, దురాత్మ ప్రభావాలు, చేతబడులు, అన్ని రకాల అపవాది దురాత్మ పీడిత సంబంధమైన ప్రతి అపవాదిని యేసు నామమున ఆ దేహాలను విడిచి దాన్ని ముట్టి స్వస్థపరచమని, ఆ కుటుంబాలకు నెమ్మదిని, మనశ్శాంతిని, సమాధానాన్ని, విజయాన్ని ప్రసాదించమని, ఆ పాద మస్తికి ముట్టి స్వస్థపరచమని
వేడుకొనుచున్నాం తండ్రి. తండ్రి మీకే సమస్త మహిమ. పిల్లల సమస్యలు, భర్త సమస్య, భార్య సమస్యలు అయ్యా, ఇంకా ఏ సమస్యలు, అత్తాకోడళ్ళ మధ్య గొడవలు అయ్యా, ఇంట్లో ఉండే సమాధానం లేనితనం, భార్యాభర్త మధ్య గొడవలు, ప్రతి విధమైన కుటుంబ సమస్యల నుంచి విడిపించి కాపాడమని అయ్యా, ప్రతి ఒక్కరిని ఉద్ధరించి తండ్రి వలె వారిని రక్షించి సంరక్షించమని తండ్రిని మీ చేతులకు అప్పగిస్తూ స్వస్థపరిచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పండి అమ్మా. ఒకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి. మన తండ్రిని దేవుని మహాప్రేమ, కుమారుని యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు మీ కుటుంబానికి మరి ముఖ్యంగా ఈ సంఘముతోను ఇశ్రాయేలులకు తోడి ఉండును గాక. ఆమేన్.